ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 937 ఎపిసోడ్ పార్ట్ నెంబర్ 2 తెలుగులో తెలుసుకుందాము. ఇప్పుడు సాయికి కనిపించకుండా వెళ్ళాలని చెప్పి మరో మార్గంగా వెళ్తూ ఉండగా ఇంతలో చంపా కేశవ్ ఎదురుగా వస్తారు. వెంటనే చాలా సంతోషంగా చంపా ఆమెని హత్తుకొని ఎలా ఉన్నావు అని అడుగుతుంది. ఇంతలో కేశవ్, జిప్రీ, కనీసం నువ్వు చెప్పపెట్టకుండా ఒక చిన్న ఉత్తరం కానీ సమాచారం కానీ ఏమీ ఇవ్వకుండా ఇలా వచ్చేసావు, అసలు నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని అంటారు. వెంటనే చంపా, చూడు, నీవు ఎప్పుడప్పుడు లేఖ పంపిస్తావా అని మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాము. నీ దగ్గర నుంచి చాలా కాలంగా ఎటువంటి లేఖ సమాచారం రాకపోవడంతో నీ గురించి నిన్ననే మాట్లాడుకున్నాము తెలుసా అని అంటారు. వెంటనే జిప్రీ, ఇలా రా, కూర్చొని మాట్లాడుకుందాం, చాలా కాలం అయిపోయింది అని వాళ్ళు అలా పక్కకు వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో జిప్రీ సాయి కనిపించకూడదు అని అటువైపుగా నడుచుకుని వెళ్తూ ఉంటుంది. వెనక వైపుగా ఇలా ఆమెని అలాగే వాళ్ళని సాయి చూసి, నాకు తెలుసు జిప్రీ, ప్రస్తుతం నీవు నన్ను కలవాలనుకోవడం లేదని, కానీ సమయం అనేది తప్పకుండా మనల్ని కలుపుతుంది. ఈరోజు కాకపోయినా రేపైనా నీవు తప్పకుండా కలవాల్సి ఉంటుంది. నేను నిన్ను కలిసి నీ సమస్యని పరిష్కరించాలి, లేదంటే రామచంద్ర ప్రభువు ఊరుకునే ప్రసక్తే లేదు అని సాయి మౌనంగా అక్కడి నుంచి బయలుదేరుతారు. వైపు కేశవ్ కొన్ని జామ పండ్లను తీసుకువచ్చి లిఖిత అని చూపగా ఆమె ఒక్కసారిగా, కాకా, మీకు తెలుసా, నాకు జామ పండ్లు అంటే చాలా ఇష్టం, చాలా చాలా ధన్యవాదాలు. నాకు ఆకలిగా ఉన్న సమయంలో మీరు ఎంతో ఇష్టమైన వాటిని తీసుకువచ్చి ఇచ్చారు అనగా వెంటనే కేశవ్, మీ అమ్మకి కూడా ఈ జామ పండ్లు అంటే చాలా ఇష్టం. ఆమె చిన్నతనం నుండి చాలా ఇష్టంగా వీటన్నిటినీ తింటూ ఉండేది, అందుకే ఆమె కోసం తీసుకువస్తూ నీకు కూడా తీసుకువచ్చాను అనగా వెంటనే లిఖిత, అంటే మీరు మా అమ్మ చిన్ననాటి స్నేహితులు అనమాట. మీరు మా అమ్మ గురించి ఇంకా చాలా విషయాలు చెప్పండి. ఆమె ఎప్పుడూ కథలు చెప్తూ ఉంటుంది, కానీ నాకు మీ చిన్నతనంలో జరిగిన సంఘటనలు ఏమీ చెప్పనే లేదు. నేను ఇప్పుడు ఆమె గురించి బాగా తెలుసుకొని ఆమెని ఆట పట్టించాలనుకుంటున్నాను అని అలా అడగ్గా వెంటనే కేశవ్, సరే, నేను నీతో ముచ్చటిస్తాను. నీవు మొదట ఈ జామ పండ్లు తింటూ ఉండు, ఆ తర్వాత నేను నీకు అన్ని విషయాలు వివరిస్తాను అని చెప్పి అలా ప్రత్యేకంగా జిప్రీ కోసం కూడా ఒక జామ పండుని ఉంచి, ఆ తర్వాత జిప్రీ, నీకు ఇవంటే చాలా ఇష్టం కదా, ఇదిగో తీసుకో అని అంటారు. వెంటనే ఆమెకి ఒక్కసారిగా తన అత్తవారి ఇంట్లో జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదలడం మొదలవుతుంది. ఆమెకి ఎంతో ఇష్టమైన జామ పండ్లు కోసుకురావడానికని వెళ్ళి ఆమె ఆలస్యంగా ఇంటికి చేరుకునేసరికి అత్తగారు చాలా ఆవేశంతో భర్తతో, ఏమిట్రా ఇంకా అలాగే చూస్తూ ఉన్నావు, అడుగు, ఎవరికి చెప్పి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అనేది నీవు ఖచ్చితంగా అడిగి తీరాల్సిందే అనగా ఇంతలో అతను వినిపించినట్టుగా అలా దానిమ్మకాయ తింటూ ఉంటారు. ఆమె చాలా ఆవేశంగా, ఒక పక్క నేను మాట్లాడుతూనే ఉన్నాను, నీవేమో ఆంతుని తింటూ కూర్చున్నావు, రోజంతా ఇదే పనా, నేను చెప్పింది ఏం చేయవా, ఎప్పుడు ఒక పని పాట లేకుండా, ఒక్క రూపాయి సంపాదించకుండా, చెప్పిన మాట వినకుండా, నీ భార్యని కంట్రోల్లో పెట్టుకోకుండా నీవు ఎప్పుడు ఇదే విధంగా ఉంటే అలాగా అని కోప్పడుతుంది. వెంటనే జిప్రీ భర్త, ఏమైంది నీకు, నీవు చెప్పబెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు ఏమిటి అని అడుగుతారు. వెంటనే అత్తగారు, అలా అడుగు అంటూ ఒకసారిగా ఆమె వడిలో ఉన్న వాటిని చూసి, ఇదిగో ఆమె ఎలా చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తుందో, ఇది చిన్నపిల్లల ఉండే ఇల్లు అనుకుంటుందో ఏమో, మామిడికాయలు కోసుకురావడానికి పిల్లలతో కలిసి వెళ్ళినట్టుగా ఉంది అనగా వెంటనే ఆమె మౌనంగా ఉండడంతో కనీసం అత్తగారికి భోజనం వడ్డించాలన్న శ్రద్ధ కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఎలా వచ్చిందో చూడు తీరిగ్గా అని అంటుంది. వెంటనే జిప్రీ, కానీ అత్తయ్య, మీరు భోజనం చేసే వేళ ఇంకా కానేలేదు అనగా వెంటనే ఆమె, నేనేమైనా మీరు సంపాదించిన డబ్బుతో భోజనం చేస్తున్నానా, నీ అనుమతి తీసుకొని భోజనం చేయడానికి, ఇది నా ఇల్లు, నా భర్త సంపాదించి పెట్టిన సంపదతో నేను భోజనం చేస్తున్నాను, నాకు నచ్చినట్టుగా బ్రతుకుతాను, నేను ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తింటాను, అలాగే నేను ఏం చేయాలనుకుంటే అది చేస్తాను సమయానుసారం, అంతే. నేను ఎప్పుడు అడిగితే అప్పుడు భోజనం వడ్డించడం నీ యొక్క బాధ్యత అవుతుంది. నీవు ఎలా పడితే అలాగా ఊరి మీద తిరిగి రావడానికి ఇదేమి నీ ఇల్లు కాదు అని కోపంతో రగిలిపోతూ
చూడు, నీ భార్యని నీవు అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది అని కోప్పడుతుంది. వెంటనే అతను, అమ్మా నీవు ఏది చెప్తే అదేనే అని అంటారు. తర్వాత, చూడు జిప్రీ, అమ్మ చెప్పినట్టుగా నీవు నడుచుకోవాల్సి ఉంటుంది. ఆయన ప్రతిరోజు ఉండేవే ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే అత్తగారు, చూడు, నీవు నీ భర్త చెప్పినట్టు మాత్రమే కాదు, నేను చెప్పింది కూడా విని నీవు నడుచుకోవాల్సి ఉంటుంది. అప్పుడే నీకు అనుమతి ఇక్కడ ఉండడానికి. ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టుగా నీవు చెప్పా పెట్టకుండా ఎలా పడితే అలా బయట తిరిగి రావడం, అలాగే నీ ఇష్టం వచ్చినట్టు పనులు చేయడం కాదు. మొదట నాకు భోజనం వడ్డించు, సమయం చాలా మించిపోయింది అని కోపంతో అంటుంది. వెంటనే ఆమె అలాగా సరే అని మౌనంగా ఉండగా, నీవు మరోసారి చిన్నపిల్లలతో కలిసి ఇలా ఈ జామకాయలు ఇవి తెచ్చుకోవడానికి వెళ్తే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఇదేం నీ ఊరు కాదు, నీ ఇల్లు కాదు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి అని కోపంగా అంటుంది. ఇంతలో ఈ సంభాషణ అంతా జిప్రీకి గుర్తు రావడంతో, కేశవ్, నేను ఇప్పుడు జామ పండ్లు తినడం పూర్తిగా మానేశాను, నాకు వద్దు అని అంటుంది. వెంటనే చంప, జిప్రీ అంతా బాగానే ఉందా? నిన్ను చూస్తుంటే ఏదో ఆందోళన పడుతున్నట్టుగా, నీవు అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడినట్టుగా కనిపిస్తున్నావు, ఏమిటి విషయం అనగా, వెంటనే జిప్రీ, అటువంటిది ఏమీ లేదు చంప, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాము కదా, అందుకే కొద్దిగా అలసటగా ఉంది, ఇక నేను బయలుదేరుతాను, తర్వాత మాట్లాడుకుందాం అని అక్కడి నుంచి వెళ్ళబోగా, ఇంతలో కేశవ్, జిప్రీ, నీవు ద్వారకామాయి వద్దకు వచ్చి సాయిని కలవచ్చు కదా, చాలా రోజుల తర్వాత షిరిడి వచ్చావు అనగా, వెంటనే ఆమె, హా అలాగే, ఎలాగో నేను మరికొంతకాలం షిరిడీలో ఇక్కడే ఉండబోతున్నాం కదా, నేను వీలు చూసుకొని సాయిని కలవడానికి వస్తాను అనగా, వెంటనే కేశవ్, ఏమిటి షిరిడీలో నీవు మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నావా? అది ఇప్పటికే చాలా కాలమైంది మూత వేసేసి. ఇప్పుడు ఆ ఇంట్లో పూర్తిగా బూజు, దుమ్ము, ధూళి అంతా పడి ఉంటుంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఉండడం మీకు చాలా అసౌకర్యంగా ఉండవచ్చు, అంత శ్రేయస్కరం కూడా కాదు అనగా, వెంటనే చంప, హా ఇప్పుడు ఈ పరిస్థితిలో నీవు అక్కడ ఉండడం పిల్లని పెట్టుకొని అంత శ్రేయస్కరం కాదు, నీవు కొద్ది రోజుల పాటు నాతో పాటు మీ అమ్మాయితో కలిసి ఉండు అనేవా. వెంటనే జిప్రీ, లేదు, ఎంతైనా మేము చిన్నతనంలో బతికిన ఇల్లు అదే కదా, నేను అక్కడే ఉండాలనుకుంటున్నాను, సరే ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అలా కూతురు దగ్గరికి, చూడు లిఖిత, ఇక బయలుదేరదామా అని అంటుంది. వెంటనే ఆ అమ్మాయి అలాగే అని మాట్లాడుతూ ఉండగా, ఇంతలో జిప్రీకి అలా తాత్య, బాయిజా అక్క ఎలా ఉన్నారు అని అడగాలనిపించి వాళ్ళని అడగ్గా, అంతా బాగున్నారు అని చంప చెప్పి, నీకు తెలుసా వాళ్ళ అందరూ కూడా నిన్ను కలవాలని ఆరాటపడుతున్నారు, నీవు వచ్చిన విషయం వాళ్ళకి తెలియపరిస్తే ఖచ్చితంగా వాళ్ళు చాలా సంతోషిస్తారు అని అలా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో లిఖిత, అమ్మా ఇక మనం వెళ్దామా? నీకు తెలుసా ఇందాక నీకు ఎంతో ఇష్టమైన జామ పండ్లు ఇలా నాకు కూడా తెచ్చి ఇచ్చారు. నిజానికి ఇక్కడ వాళ్ళంతా చాలా ప్రేమను చూపిస్తున్నారు. నిజానికి మన ఇంట్లోని వారి కంటే ఇక్కడ వారు మనతో చాలా ఎక్కువ ప్రేమగా ఉన్నారు, కేవలం కొద్ది నిమిషాలు కలిసి అయినప్పటికీ అనగా, వెంటనే అలా ఒక్కసారిగా అలా ఆ అమ్మాయి మాట్లాడనీయకుండా, ఇక బయలుదేరదాం రా అని చెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంది. ఇంతలో ఆమె మాటలు ఆపిన విషయాన్ని గ్రహించిన చంప, ఏమిటి ఇప్పుడు లిఖిత మాటలకి అర్థం? మన ఇంట్లోని వారి కంటే అని మాట్లాడబోయే సమయానికి జిప్రీ ఆమెని మాట్లాడనివ్వకుండా చేసింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే, జిప్రీ మన వద్ద ఏదో దాచిపెడుతుంది అని నాకు అనిపిస్తుంది. నాకు ఎందుకో ఆమె ఆందోళన పడుతున్నట్టుగా, ఆమె ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. మనం ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను మనతో ఎటువంటి విషయాలు చెప్పడానికి ఇష్టపడడం లేదు. నా దగ్గర ఉండమని అడిగినప్పటికీ కూడాను కాదు, నేను ఆ పాత ఇంట్లోనే ఉంటానని చెప్పి వెళ్తుంది. అసలు ఏమిటి అనేది తెలియడం లేదు. మనం వెంటనే ఈ సమాచారాన్ని సాయికి తెలియపరుద్దాము, సాయి తప్పకుండా విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తారు అని వాళ్ళ ఇద్దరూ సాయికి ఈ విషయం చెప్పాలని బయలుదేరుతారు. రేపు సాయి బాయిజమ్మ ఇంటి వద్ద పొయ్యి పెట్టి వేడి నీటిని అలా కాస్తూ ఉంటారు. ఇంతలో రంభ, సాయి మీరు ఉన్నపలంగా ఇక్కడ ఇలా వేడి నీళ్ళని కాయడానికి గల కారణం ఏమిటి అనగా, వెంటనే సాయి, రంభ ఇప్పుడు నేను వేడి నీటిని ఒకరికి అందించడం అవసరం, అందుకే నేను నా బాధ్యతని నిర్వహించడం కోసం ఉన్నపలంగా నేను వేడి నీటిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అని అంటారు.
వెంటనే తాత్య సాయి ఎవరి కోసం అని అడగ్గా సాయి నాకు రామచంద్ర ప్రభువు ఆదేశించిన వారికి నేను తక్షణం వేడినీటిని అందజేయాలి అని అంటారు. ఇంతలో రంభ మరి అటువంటప్పుడు మీరు ద్వారకామాయి వద్ద ఏర్పాటు చేయొచ్చు కదా, ఇక్కడెందుకు ఏర్పాటు చేస్తున్నారు అంటే నా అర్థం మీరు చేయవద్దని కాదు, నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. మీరు ఇలా కష్టపడడం నాకు ఇష్టం లేదు సాయి, నాకు అనుమతిస్తే నేను చేస్తాను కదా అనగా వెంటనే సాయి అలా నవ్వుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి కేశవ్ చంపా చేరుకొని సాయి మేము మీకోసమే వెతుకుతున్నాము, మిమ్మల్ని ద్వారకామాయి వద్ద కలుద్దామని వెళ్ళాము, అక్కడ మీరు లేకపోవడంతో మేము ఇక్కడికి వచ్చాము, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాము సాయి అనగా వెంటనే సాయి చూడండి ఇప్పుడు నేను సరియైన సమయం కాదు మీతో మాట్లాడడానికి, నాకు మరో ముఖ్యమైన పని ఉంది కాబట్టి నేను ఇప్పుడు ద్వారకామాయి వద్ద కాకుండా ఒకరికి సహాయం చేయడం కోసం వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి రంభ అలాగే కేశవ్ నేను మీతో తర్వాత మాట్లాడతాను, మీరు చాలా ప్రశ్నగాలనుకుంటున్నారు కదా వాటన్నిటికీ సమాధానాలు తర్వాత లభిస్తాయి అని చెప్పి సాయి అలా మౌనంగా ఉంటారు. ఇంతలో మరోవైపు జిప్రి అలా ద్వారకామాయి వద్దకి చేరుకొని బయట నుంచే ద్వారకామాయిని చూస్తూ అలా ఆమె చిన్నతనంలో సాయితో కలిసి దాగుడుమూతలు ఆడిన సంభాషణలు అలాగే పిల్లలతో కలిసి ఆడుకున్న ఆటలు సాయి తనకి సహాయం చేసిన సందర్భం ఇలా అన్నిటినీ ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సాయి నాకు మీరంటే ఎంతో అభిమానం, మిమ్మల్ని కలవాలని ఉంది కానీ అని అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో లిఖిత అమ్మ ఏమైంది, నీవు ఎందుకు ఈ యొక్క ప్రదేశం చూడగానే అలా కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంటున్నావు, ఏమిటి ఈ ప్రదేశానికి ఉన్నంత ప్రాధాన్యత అని అడుగుతారు. వెంటనే ఆమె ఏమీ లేదు, నేను నీతో తర్వాత వివరిస్తాను, ఇక బయలుదేరదామా అని చెప్పి అలా అనగా వెంటనే ఆ అమ్మాయి అలా సరే అమ్మా అని అంటుంది. ఇంతలో జిప్రి మరలా సాయి నాకు తెలుసు తప్పకుండా మీరు ఇప్పుడు నేను మనసులో అనుకున్నాను కాబట్టి ద్వారకామాయి వద్ద ఉండకపోయి ఉండొచ్చు, నాకు మిమ్మల్ని కలవాలని ఉంది కానీ నేను సమయం వచ్చినప్పుడే మిమ్మల్ని కలవాలి అని నేను అభిప్రాయపడుతున్నాను. తక్షణం ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసినా కూడా మీతో మాట్లాడే అంత అర్హత నాకు లేదు, నేను మీకు ముఖం చూపించలేని స్థితిలో ఉన్నాను. ధైర్యంగా నేను ఏదో ఒక రోజున మీ ముందుకు వస్తాను, తప్పకుండా మీతో మాట్లాడతాను. నేను ఇప్పుడు మిమ్మల్ని కలిసి నా బాధని మీతో పంచుకోవడం నాకు ఇష్టం లేదు, మిమ్మల్ని కలిస్తే తప్పకుండా మీకు మా సమస్యలు అర్థమవుతాయి, ఆ విషయం నాకు తెలుసు సాయి, మీ యొక్క ఆశీర్వాదాలు అలాగే మీ యొక్క అనురాగం నాతో ఉన్నంత వరకు నాకు అంతా మేలు జరుగుతుంది అని అలా ఆమె మనసులో అనుకుంటూ ఉండిపోతుంది. మరోవైపు అలా సాయి ఆ వేడి నీటిని కిందకి పెట్టేసి చూడు కేశవ్ తాత్య నేను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఈ వేడి నీటిని తీసుకొని వెళ్ళడానికి ఒక చెంబు కావాలి అని అంటారు. వెంటనే అలా తాత్య సరే సాయి అని చెప్పి అలా తీసుకురావడానికి లోపలికి వెళ్తారు. ఇంతలో తాత్య వచ్చిన తర్వాత ఇందాక నీవు సాయి కోసం వెతుకుతున్నాను, ఒక ముఖ్యమైన విషయం సాయితో చర్చించాలన్నావు కదా కేశవ్, ఏమిటది అని అడుగుతారు. వెంటనే కేశవ్ అదా చాలా ముఖ్యమైన విషయం తాత్య, అసలు ఏమిటి అంటే అని మాట్లాడబోగా వెంటనే సాయి చేయి చూపి ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు ఆ విషయాలు చర్చించవద్దు, ఇప్పుడు మాత్రం ఎవ్వరూ ఈ విషయాల్ని మాట్లాడవద్దు. చంపా నేను కొంత సమయం తర్వాత మీ ఇద్దరిని కలుస్తాను, అబ్దుల్తో పాటు అబ్దుల్ని మీరు తీసుకొని నన్ను కలవండి అని అంటారు. అలాగే అని చెప్పి వాళ్ళు కూడా మౌనంగా ఉండిపోతారు. అసలు సాయి ఎందుకు ఇలా మనల్ని మాట్లాడనీయకుండా ఆపివేశారు, ఎందుకు ఇలా సాయి చెప్పాలనుకుంటున్నా కూడా వినడానికి సిద్ధంగా లేరు, ఏమై ఉంటుంది, మొదటిసారి సాయి ఇలా ఆపడానికి గల కారణం ఏమిటి, అలాగే అబ్దుల్తో పాటు రమ్మని చెప్పడానికి గల కారణం ఏమై ఉంటుంది అని వాళ్ళు అలా ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.